అఫీషియల్ గా ప్రభుత్వమే అనౌన్స్ చేసింది ఇంత శాతం మంది అనర్హులు అని. ఎంత అంటే 100% జనాభాలో ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్ళది ఒక లెక్క ప్రకారం అయితే 100% మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 53.3% మంది ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులు. సో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి రూల్ ఏంటి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని రూల్స్ అయితే పెట్టింది. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎవరు ఎందుకు అనర్హులు అయ్యారు అనేది కూడా తేల్చిన లెక్క దేని ఆధారంగా అంటే యాక్చువల్లీ ఇందిరమ్మ ఇళ్ల కోసం కాంగ్రెస్ పెట్టినటువంటి రూల్స్ ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు 60 గజాల లోపే ఉండాలి, బ్యాంక్ లో 50,000 కంటే ఎక్కువ క్రాప్ లోన్ ఉంటే వీళ్ళు అనర్హులు, కుటుంబం మొత్తానికి 2.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే వీళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు చేసుకొని ఉంటే వీళ్ళు కూడా అనర్హుల జాబితాలకు వెళ్లిపోయిండ్రు, కుటుంబంలో ట్రాక్టర్ ఉంటే ఇందిరమ్మ ఇల్లు పథకానికి అనర్హులు. ఇది సోషల్ మీడియాలో పూర్తిగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బేసికల్లీ ఈ 4 రూల్స్ అన్నమాట. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి 5 లక్షలు డబ్బుల రూపంలో సర్కార్ ఇవ్వబోతోంది. నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఖచ్చితంగా దక్కాల్సిందే. అట్లాగే ఈ మంత్ ఎండింగ్ అంటే ఈ నెల 30 తారీఖు లోపే ఈ అర్హుల జాబితాని ప్రకటించాలి. సో అందులో భాగంగానే ఇప్పుడు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది సర్కార్ తేల్చింది. కాబట్టి అనర్హులు ఎంత పర్సెంట్ అంటే 53.3% మంది అనర్హులు. అంటే మనం లెక్కల ప్రకారం చూస్తే యాక్చువల్లీ ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి ఫామ్స్ ఎంత అంటే 77.18 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 41.15 అంటే 53% మంది అనర్హులు, 41.15 లక్షల మంది అనర్హులుగా తేల్చింది. అంటే సగంకి సగం అర్హులైనరు, సగంకి సగం అనర్హులైనరు. అనర్హులు ఎట్లా అయినరు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇల్లు 60 గజాల లోపే ఉండాలి, బ్యాంకులో 50,000 కంటే ఎక్కువ క్రాప్ లోన్ ఉంటే అనర్హులు, కుటుంబం మొత్తానికి 2.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే అనర్హులు, కుటుంబంలో ట్రాక్టర్ ఉంటే ఇందిరమ్మ ఇల్లు పథకానికి అనర్హులు. నిజంగా చెప్పాలంటే కూడా ప్రభుత్వం ఇవే బేసిక్ లైన్స్ తీసుకుంది. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఇవన్నీ ఉంటే ఇందిరమ్మ ఇల్లు మీకు ఏం అవసరం, మీకే స్తోమత ఉంటుంది కదా, మీరే కట్టుకోవచ్చు కదా. లేని వాళ్ళు అసలే ఏమీ లేదు, భూమి లేదు, అసలు ఏమీ లేదు, వాళ్ళు కట్టుకోవడానికి ఆస్కారం లేదు అన్నటువంటి వాళ్ళనే ఇప్పుడు అర్హులుగా ప్రకటించింది. నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఖచ్చితంగా మేము ఇస్తాము, ఏడాదికి ఇంత మొత్తంగా కడుతూ వెళ్తాము అని ప్రభుత్వమే ప్రకటించింది. కాబట్టి దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 30 తారీఖు డెడ్ లైన్ పెట్టుకుంది అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని. ఇప్పుడు మీరు వెళ్ళి సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని. సో ప్రభుత్వమే క్లియర్ కట్ గా మేము ఇంతమందిని అనర్హులుగా ప్రకటించినా, మీకు దరఖాస్తు ఇంతమంది చేసుకున్నారు, ఇంతమంది అనర్హులైనరు అని. కాబట్టి ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే అర్హుల జాబితాలో మీ పేరుందా, ఇందిరమ్మ ఇల్లు మీకు అలాట్ అయిందా లేదా మీరే వెళ్ళి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇళ్లకు సంబంధించి కూడా L1, L2, L3 ఇట్లా 3 జాబితాలు 3 సెక్షన్స్ లాగా డివైడ్ చేస్తూ ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే భూమి ఉండి ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఫస్ట్ జాబితా అంటే L1 జాబితా అదే అనమాట. L2 జాబితా ఎవరు అని అంటే భూమి లేదు, అట్లాగే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు. సో భూమి ఇస్తూ ఆ తర్వాత ఇల్లు కూడా కట్టిస్తాము అనేది ఇప్పుడు నెక్స్ట్ టేకప్ చేసే పథకం అనుకోవచ్చు, ఆర్ ఇందులో నెక్స్ట్ స్టెప్ అనుకోవచ్చు. ఇప్పటికైతే భూమి ఉంది, ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు ఇప్పుడు L1 జాబితాలో ఉంటారు కాబట్టి అది ఇప్పుడు ముందు ప్రభుత్వం టేకప్ చేసింది. సో అందులో భాగంగానే ఇగో వీళ్ళు అనర్హులు వీళ్ళు అర్హులు అని ప్రభుత్వం అనౌన్స్ చేసిన పరిస్థితి. సో మీరు వెళ్ళి గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా హౌసింగ్ బోర్డ్కి సంబంధించిన గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళి మీరు మీ పేరుందా లేదా, ఆ జాబితాలో మీ పేరుందా లేదా, అప్లికేషన్లో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా కూడా క్రాస్ చెక్ గ్రౌండ్ లెవెల్లో చేసుకున్న తర్వాతనే ఆ అర్హుల లిస్ట్ని ప్రిపేర్ చేసిండ్రు. కాబట్టి మీరు ఒకవేళ ఈ లిస్ట్లో పేరు మీది లేకపోతే గనక ఎందుకు లేదు ఏంటి అనేది కూడా మీరు వెళ్ళి డైరెక్ట్గా అడిగే ఆస్కారం కూడా ఉంది. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అని గవర్నమెంట్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అఫీషియల్గా ప్రభుత్వమే అనౌన్స్ చేసింది ఇంత శాతం మంది అనర్హులు అని. ఎంత అంటే 100% జనాభాలో ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్ళది ఒక లెక్క ప్రకారం అయితే 100% మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 53.3% మంది ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులు. సో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి రూల్ ఏంటి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని రూల్స్ అయితే పెట్టింది. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎవరు ఎందుకు అనర్హులు అయ్యారు అనేది కూడా తేల్చిన లెక్క దేని ఆధారంగా అంటే యాక్చువల్లీ ఇందిరమ్మ ఇళ్ల కోసం కాంగ్రెస్ పెట్టినటువంటి రూల్స్ ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు 60 గజాల లోపే ఉండాలి, బ్యాంక్లో 50,000 కంటే ఎక్కువ క్రాప్ లోన్ ఉంటే వీళ్ళు అనర్హులు, కుటుంబం మొత్తానికి 2.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే వీళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు చేసుకొని ఉంటే వీళ్ళు కూడా అనర్హుల జాబితాలకు వెళ్లిపోయినరు.
కుటుంబంలో ట్రాక్టర్ ఉంటే ఇంద్రమ్మ ఇల్లు పథకానికి అనర్హులు. ఇది సోషల్ మీడియాలో పూర్తిగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బేసికల్లీ ఈ 4 రూల్స్ అన్నమాట. ఎందుకంటే ఇంద్రమ్మ ఇళ్ల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి 5 లక్షలు డబ్బుల రూపంలో సర్కార్ ఇవ్వబోతోంది. నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఖచ్చితంగా దక్కాల్సిందే. అట్లాగే ఈ మంత్ ఎండింగ్ అంటే ఈ నెల 30 తారీఖు లోపే ఈ అర్హుల జాబితాని ప్రకటించాలి. అందులో భాగంగానే ఇప్పుడు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది సర్కార్ తేల్చింది. కాబట్టి అనర్హులు ఎంత పర్సెంట్ అంటే 53.3% మంది అనర్హులు. అంటే మనం లెక్కల ప్రకారం చూస్తే యాక్చువల్లీ ఇంద్రమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి ఫామ్స్ ఎంత అంటే 77.18 లక్షల మంది ఇంద్రమ్మ ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 41.15 అంటే 53% మంది అనర్హులు, 41.15 లక్షల మంది అనర్హులుగా తేల్చింది. అంటే సగంకి సగం అర్హులైనరు, సగంకి సగం అనర్హులైనరు. అనర్హులు ఎట్లా అయినరు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంద్రమ్మ ఇల్లు 60 గజాల్లోపే ఉండాలి, బ్యాంకులో 50,000 కంటే ఎక్కువ క్రాప్ లోన్ ఉంటే అనర్హులు, కుటుంబం మొత్తానికి 2.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే అనర్హులు, కుటుంబంలో ట్రాక్టర్ ఉంటే ఇంద్రమ్మ ఇల్లు పథకానికి అనర్హులు. నిజంగా చెప్పాలంటే కూడా ప్రభుత్వం ఇవే బేసిక్ లైన్స్ తీసుకుంది. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఇవన్నీ ఉంటే ఇంద్రమ్మ ఇల్లు మీకు ఏం అవసరం, మీకే స్తోమత ఉంటుంది కదా, మీరే కట్టుకోవచ్చు కదా. లేని వాళ్ళు అసలే ఏమీ లేదు, భూమి లేదు, అసలు ఏమీ లేదు, వాళ్ళు కట్టుకోవడానికి ఆస్కారం లేదు అన్నటువంటి వాళ్ళనే ఇప్పుడు అర్హులుగా ప్రకటించింది. నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఖచ్చితంగా మేము ఇస్తాము, ఏడాదికి ఇంత మొత్తంగా కడుతూ వెళ్తాము అని ప్రభుత్వమే ప్రకటించింది. కాబట్టి దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 30 తారీఖు డెడ్ లైన్ పెట్టుకుంది అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని. ఇప్పుడు మీరు వెళ్ళి సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని. ప్రభుత్వమే క్లియర్ కట్ గా మేము ఇంతమందిని అనర్హులుగా ప్రకటించినా, మీకు దరఖాస్తు ఇంతమంది చేసుకున్నారు, ఇంతమంది అనర్హులు అయినరు అని. కాబట్టి ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే అర్హుల జాబితాలో మీ పేరుందా, ఇంద్రమ్మ ఇల్లు మీకు అలాట్ అయిందా లేదా మీరే వెళ్ళి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇళ్లకు సంబంధించి కూడా L1, L2, L3 ఇట్లా 3 జాబితాలు 3 సెక్షన్స్ లాగా డివైడ్ చేస్తూ ఇంద్రమ్మ ఇళ్లను కేటాయిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే భూమి ఉండి ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఫస్ట్ జాబితా అంటే L1 జాబితా అదే అనమాట. L2 జాబితా ఎవరు అని అంటే భూమి లేదు, అట్లాగే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు. భూమి ఇస్తూ ఆ తర్వాత ఇల్లు కూడా కట్టిస్తాము అనేది ఇప్పుడు నెక్స్ట్ టేకప్ చేసే పథకం అనుకోవచ్చు, ఆర్ ఇందులో నెక్స్ట్ స్టెప్ అనుకోవచ్చు. ఇప్పటికైతే భూమి ఉంది, ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు ఇప్పుడు L1 జాబితాలో ఉంటారు కాబట్టి అది ఇప్పుడు ముందు ప్రభుత్వం టేకప్ చేసింది. అందులో భాగంగానే ఇగో వీళ్ళు అనర్హులు వీళ్ళు అర్హులు అని ప్రభుత్వం అనౌన్స్ చేసిన పరిస్థితి. మీరు వెళ్ళి గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా హౌసింగ్ బోర్డుకి సంబంధించిన గవర్నమెంట్ ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళి మీ పేరుందా లేదా, ఆ జాబితాలో మీ పేరుందా లేదా, అప్లికేషన్లో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా కూడా క్రాస్ చెక్ గ్రౌండ్ లెవెల్లో చేసుకున్న తర్వాతనే ఆ అర్హుల లిస్ట్ని ప్రిపేర్ చేసిండ్రు. కాబట్టి మీరు ఒకవేళ ఈ లిస్ట్లో పేరు మీది లేకపోతే గనక ఎందుకు లేదు ఏంటి అనేది కూడా మీరు వెళ్ళి డైరెక్ట్గా అడిగే ఆస్కారం కూడా ఉంది. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అని గవర్నమెంట్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి అర్హుల లిస్ట్ వచ్చింది, మీరు కూడా వెళ్ళి ఆ లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది తెలుసుకోవచ్చు.